గుళ్ళకి కానీ గోపురాలకు కానీ వేటికి కానీ ఇవ్వడం కానీ లేకపోతే మనం ఎవరికైనా మనకి మనం బాగుండాలని కోరే వాళ్ళలో ఫస్ట్ మన పేరెంట్స్ వస్తారు, ప్రత్యక్ష దైవాలు కాబట్టి అనుకుంటే వెళ్ళిన వెంటనే మా అమ్మ వాడే చెప్పి అంతవరకు సహకరించమని నేను మిమ్మల్ని గౌరవంగా కలుస్తున్నానని చెప్పి వాళ్ళకి చెప్పి వస్తున్నాను తప్ప మీరు బయట ఒకటి చేయండి లోపల ఏదో చేతో చాలా మంది మాట్లాడినప్పుడు కానీ ఒక ఎమ్మెల్యేగా నేను నిలబడగలిగే అర్హత అయితే మాత్రం నాకు అన్ని ఏది నోటికి వస్తే అది ఎలా మాట్లాడాలనుకుంటే ఆ విధంగానే ప్రవర్తించి చేస్తే అంత పెద్దలుగా ఉండోళ్ళకి మరి మేము చేసే పరిస్థితి లేదనే విషయాన్ని కూడా మరి తెలియజేస్తూ ఆ రోజు పార్టీ ఆఫీస్ పెట్టినప్పుడు ఎందుకంటే రాజకీయాలు అనేది జీవితంలో చేసే పరిస్థితి అయితే మాత్రం ఎప్పుడు ఉండదు. ఎవరితో చేసినా అభిమానంతో 2024 మే 13 జరుగుతున్నటువంటి ఎన్నికల్లో విజయనగరం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర అభ్యర్థిగా అందరి మద్దతుతో నేను పోటీ చేయదలుచుకున్నానని అది మీ ద్వారా మొత్తం అందరికీ కూడా తెలియపరచాలనే ఉద్దేశంతో ఇక్కడికి మిమ్మల్ని అందరినీ కూడా పిలవడం జరిగింది. అందరి ఆత్మగౌరవం అనే నినాదంతో ఈరోజు పోటీ చేయాలనుకుంటున్నాం. ఎందుకంటే 2014లోని తెలుగుదేశం పార్టీలోని నేను రావడం, అప్పుడు నాకు అసెంబ్లీ అభ్యర్థిగా పార్టీ టికెట్ ఇవ్వడం, అందరి దయతో విజయనగరం అసెంబ్లీ ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఆ రోజు మైనస్లో ఉన్నప్పటికీ కూడా 15,600 ఓట్ల మెజార్టీతోని నన్ను అందరూ కూడా ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగింది. అప్పటికి ఆరోగ్యం అంత సరిగా లేనప్పటికీ కూడా నాన్న అందరికీ కూడా ఫోన్లు చేయడం, అందరూ రిక్వెస్ట్ చేస్తే అందరూ కూడా అది రిసీవ్ చేసుకొని మరి ఆ రోజు అంత మెజారిటీతోని గెలిపించడం, ఏదైతే నాన్న ఆశయానికి అనుగుణంగా మనం ఈ రాజకీయాల్లో సర్వీస్ చేయాలి. ఎందుకంటే ఇంత మంచి జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులకి మనం ఏం చేయగలము అనే ఆలోచనతో మరి మా నాన్నకి ఇష్టమైనటువంటి ఈ రంగం ద్వారా సేవ చేయాలనే ఉద్దేశంతోనే రావడం జరిగింది. 2014 నుంచి 19 వరకు కూడా మ్యాక్సిమం అందరి మన్ననలు పొందే విధంగానే అని నేను అనుకుంటున్నాను. మరి నా తాలూకు సేవల్ని అందించగలిగాను. దాని తర్వాత 2019లోని తెలుగుదేశం పార్టీ మరి నాకు అభ్యర్థిత్వాన్ని ఇవ్వకపోయినప్పటికీ కూడా పార్టీ ఎందుకు ఆ లైన్ తీసుకుందో, సరే మరి పార్టీ దీని ప్రకారం ముందుకెళ్దామని ఆ రోజు గౌరవ చంద్రబాబు నాయుడు గారు పిలుపు మేరకు నా వంతుగా ఏదైతే ఇక్కడ వాళ్ళు మరి సర్వీసెస్ వినియోగించుకున్నారో పార్టీ పరంగా అంత మేరకు పార్టీలోని పనిచేయడం జరిగింది. 2019లో చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ పైడితలం తల్లి గుడి దగ్గర మరి గీత మద్దతు ఇమ్మనేసి అని అడుగుతున్నాను. గీత సంగతి అయితే నేను చూసుకుంటాను. ఇప్పటికి కొన్ని కారణాల వల్ల టికెట్ అయితే ఇవ్వలేకపోయామని ఆ రోజు చెప్పారు. సరే ఇంకా పార్టీకి అధినేత కదా, మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పిన దాని ప్రకారం మనం కూడా చేసుకెళ్దామని చెప్పని ఆ రోజు వెళ్ళిన తర్వాత 2019లోని ప్రభుత్వం రాకపోయినప్పటికీ కూడా పార్టీకి సంబంధించిన ఏ ఒక్క కార్యక్రమానికి కూడా పిలవడానికి ముందుకు రానప్పటికీ కూడా పదవుల కోసమో లేదని చెప్పంటే పోటీ చేయడం కోసమో పార్టీలు మారడం అనేది పెట్టుకోకూడదనే ఉద్దేశంతోనే మరి 2024 వరకు కూడా కొనసాగుతూ వచ్చాము. ఎవరు ఏ వర్గమా లేకపోతే ఏ కులమా లేకపోతే వీళ్ళు మాత్రమే వాళ్ళు మాత్రమే అనే ఆలోచనలు అయితే నేను పెట్టుకోలేదండి. వాస్తవంగా అయితే అంటే అందరూ అంటుంటారు మీరు బీసీ వర్గానికి చెందినవారు కదా, మీకు బీసీ కాబట్టి ప్లస్ అవుతుందా, లేకపోతే మీరు ఇద్దరు ఓసీల మధ్య ఓ బీసీ కాబట్టి ఆశిస్తున్నారా, అవి ఇవేనని. నేనైతే వాళ్ళకి ఒకటే చెప్తున్నాను,
నేను ప్రజల దగ్గరికి వెళ్ళేటప్పుడు నాకు క్యాపబిలిటీ ఉందా లేదా, నేను చేయగలుగుతానా లేదా అనేది చూసి మీకు ఇబ్బంది లేకుండా ఉండేటప్పుడు నాకు ఓటేయండి అని అడుగుతున్నాను నేను ఎవరి దగ్గరికి వెళ్ళాను. కాబట్టి రాజకీయ నాయకులుగా ఉన్నా, ప్రజాప్రతినిధులుగా ఉన్నా, కమ్యూనిటీ అనేది పార్టీలు ఆలోచిస్తాయేమో టికెట్ ఇవ్వడానికి, కానీ సర్వీస్ చేయడానికి అయితే మాత్రం ఈ కమ్యూనిటీలు కానీ ఇంకోటి కానీ చెప్పాను కదా ఫస్ట్లో బిగినింగ్లో, మా నాన్నగారు కమ్యూనిటీలు కూడా ఇది కానీ అది కానీ చూడకుండా సర్వీస్ అందించాలని చెప్పి అనుకునేవారు. ఆ రకంగానే ఈరోజు మనం ఆలోచిస్తున్నాం తప్ప ఈ వర్గమా ఆ వర్గమా వీళ్ళ వాళ్ళ అనేది కాదు. ఎవరి దగ్గర నుంచి అయినా మ్యాక్సిమం తీసుకుని ఖచ్చితంగా గెలుపు అయితే మాత్రం ఉంటుందని 100% కూడా నమ్ముతున్నాను. విజయనగరం ప్రజలు అయితే మాత్రం తెలివైన వాళ్ళు కాబట్టి మంచి ఆలోచన చేస్తారనే నమ్మకం కూడా ఉంది. కాబట్టి వీళ్ళ దగ్గర నుండి ఎంత లాక్కుంటాం, వాళ్ళ దగ్గర నుండి ఎంత లాక్కుంటాం అలాగని కాదు. నాకు అంటే నేను ఎమ్మెల్యేగా ఎంతో కొంత ప్రూవ్ చేసుకున్నాను కాబట్టి నా మీద వాళ్ళకు ఉండే నమ్మకాన్ని బట్టి అందరూ కూడా ఈ వర్గం ఆ వర్గం అని కాకుండా న్యూట్రల్ ఉండే వాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. ఈ రోజు మన ఎప్పుడో మాట వచ్చినప్పుడు అయితే విజయనగరం నోటాకి నొక్కే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారేమో అని కూడా అనుకున్నారు. కాబట్టి అలాగే న్యూట్రల్ ఉండే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి వీళ్ళు వాళ్ళు అనేది కాదు. ఎవరి మీద ఎవరికి ఎటువంటి వ్యతిరేకత ఉన్నా, మా మీద ఎటువంటి పూర్తి నమ్మకం ఉన్నా అందరినీ కూడా ఆశీర్వదించమని చెప్పి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. అన్నప్పటికీ కూడా నాకు ఇతరత్ర ఆసక్తులు లేవు కాబట్టి నేను ఎటువంటి అవినీతి కానీ లేకపోతే నా సొంత పనులు కానీ లేకపోతే నా సొంత మనుషులు చేయాల్సిన పనులు కానీ నేను ప్రయారిటీ తీసుకోలేదు. కాబట్టి అందరితో కూడా చర్చించుకుని నేను అభివృద్ధి చేయడానికి కానీ దేనికి కానీ ముందుకు వెళ్ళగలిగాను. అలాగే ఇప్పుడు కూడా ప్రభుత్వాలు వచ్చేటప్పుడు అవి మంచి ప్రభుత్వాలు అయ్యేటప్పుడు, చేయగలిగే ప్రభుత్వాలు అయినప్పుడు ఇంతకు ముందు కంటే కూడా ఇప్పుడు ఇంకా బాగా కూడా అభివృద్ధి చేయగలమని అనేది కూడా మరి సందర్భంగా తెలియజేస్తూ, మరి మీ అందరికీ కూడా ఇక్కడికి వచ్చినందుకు మీ అందరూ కూడా